జెమిని స్త్రీల గురించి ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. జెమిని మహిళలు లక్షణాలు: డైనమిక్, సర్దుబాటు, బహుముఖ, ఉత్సాహభరితమైన, మృదుభాషి, హాస్యం, మేధావి, స్థిరత్వం లేకపోవడం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం లేకపోవడం. మీరు సృజనాత్మకంగా, మానసికంగా పెంపొందించే, దయగల, ఓపెన్ మైండెడ్, చాలా వెచ్చదనం మరియు దయగలవారు. మీరు చొరబడుతున్నారు మరియు వ్యంగ్యంగా మరియు దయతో కూడిన పరిపూర్ణ సమ్మేళనం. మీరు అభినందనీయులు, ఉత్సాహవంతులు మరియు తెలివైనవారు. మీరు ప్రేమగలవారు, శ్రద్ధగలవారు, కొంచెం ఉద్వేగభరితమైనవారు మరియు ద్వంద్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ ఆకస్మిక కోరిక మరియు అదృష్ట అవకాశం సంభవించడం మధ్య సమతుల్యం కోసం మీరు జీవితంలో నిరంతరం కష్టపడతారు. ద్వంద్వ వ్యక్తిత్వం కారణంగా, మీరు ఒక రోజు దేనినైనా ఇష్టపడతారు మరియు ఇతర రోజులలో అదే విషయాన్ని ద్వేషిస్తారు. మీరు వేర్వేరు సమయాల్లో విభిన్నంగా చిత్రీకరిస్తారు. మీ అభిరుచులు మరియు అభిరుచులు సెకన్ల వ్యవధిలో మారుతాయి కాబట్టి మీరు సంక్లిష్టమైన వ్యక్తిత్వం. మీ హృదయం, మనస్సు మరియు ఆత్మ సంచరించేవి. మీరు చాలా శృంగారభరితంగా ఉంటారు మరియు మీ భావాలను వ్యక్తీకరించడానికి ఊహాత్మక మరియు స్పష్టమైన మార్గాలను ఉపయోగిస్తారు. మీ చుట్టుపక్కల ఉన్నవారు ఏ సమయంలోనైనా సంతోషిస్తారు. ఎప్పటికీ మీ ఆసక్తిని రేకెత్తించే ప్రాంతాలు ఏవీ లేవు. మీరు గొప్ప స్నేహితుడు మరియు క్లిష్ట పరిస్థితుల్లో మీ సన్నిహితులకు సహాయం చేయండి. మీరు సర్దుబాటు చేయగలరు మరియు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితిని అంగీకరిస్తారు. అందువలన, మీరు చాలా మంచి భార్య అవుతారు. మీరు విశాల దృక్పథం కలవారు, బుద్ధిపూర్వకంగా ఉంటారు మరియు జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతారు. మీరు మార్పు యొక్క గ్రాహకంగా ఉన్నందున మారుతున్న దృశ్యం మరియు జీవిత పరిస్థితులకు అనుగుణంగా మరియు సర్దుబాటు చేయగల సామర్థ్యం మీకు ఉంది. మీరు తక్కువ సమయంలో తిప్పగలిగే సౌకర్యవంతమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. మీరు చాలా సరళంగా ఉంటారు మరియు జీవితంలో ఒక్క విషయాన్ని కూడా కోల్పోకూడదనుకుంటారు. మీ చైతన్యవంతమైన మనస్సు మరియు ఆత్మ నేర్చుకోవడానికి నిరంతరం బాధిస్తూనే ఉంటాయి. బోరింగ్ మరియు నిస్తేజమైన మార్పిడిలో మీరు ఎప్పటికీ ఆలస్యము చేయరు. బదులుగా, మీరు మీ ఆలోచనలను పునఃస్థాపించడానికి మరియు కొత్త సమాచారాన్ని పొందడానికి పనిలో సంతోషంగా పాల్గొంటారు. బహుముఖ, మీరు ఒకేసారి అనేక పనులను నిర్వహించగలుగుతారు. మీరు రకరకాల పనులు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. మీరు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఇష్టపడతారు మరియు అందులో నిష్ణాతులు. మీరు ఎప్పుడూ ఒక ప్రాపంచిక పనిలో నిమగ్నమై ఉండరు. మీరు అనుకూలమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు మరియు వ్యక్తులతో సమయం గడపడానికి ఇష్టపడే సోషలిస్ట్. జీవితంలో మీరు కోరుకునేది అర్థం చేసుకోవడం మరియు జీవితంలోని అన్ని మంచి విషయాలను ఆస్వాదించడం. ఏదైనా అంగీకరించగల స్నేహం విషయంలో మీరు ఓపెన్ మైండెడ్ మరియు ఓపెన్ హార్ట్గా ఉంటారు. మీరు ఒక సామాజిక సీతాకోకచిలుక మరియు వ్యక్తులతో చాలా స్వాగతించే మరియు స్నేహపూర్వకంగా ఉంటారు. మీరు అపరిచితులతో ఆకస్మికంగా మరియు సులభంగా మాట్లాడవచ్చు. ఆలోచనలను చర్చించడానికి మరియు కొత్త ఆలోచనలు మరియు సమాచారాన్ని సేకరించడానికి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎల్లప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. మీరు ఇతరులలోని ఉత్తమమైన మరియు చెత్త భాగాన్ని ప్రతిబింబిస్తారు మరియు వారు ఎప్పుడూ చూడనవసరం లేని వాటిని వారికి చూపుతారు. మీరు చాలా ఉత్సాహంగా, సాహసోపేతంగా మరియు జీవితంతో నిండి ఉన్నారు. పనిలో మీ శక్తి మరియు ఉత్సాహాన్ని జోడించడం ద్వారా మీరు జీవితంలో కొత్త విషయాలు మరియు స్థానాలను సాధించడానికి ప్రయత్నిస్తారు. మృదుస్వభావి, మీరు మెర్క్యూరీచే పాలించబడినందున మీరు అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సంభాషణల రాణితో ఆశీర్వదించబడ్డారు. మీరు చాలా మృదుస్వభావి మరియు సేల్స్ మరియు మార్కెటింగ్ పరిశ్రమలో బాగా రాణిస్తారు. మీరు ఇతరులతో మాట్లాడటానికి మరియు సంభాషించడానికి ఇష్టపడతారు.
మీరు సంతోషంగా మరియు వేగంగా సంభాషణలో నాయకత్వం వహిస్తారు. మీరు ఇతరుల భాషలో మాట్లాడతారు మరియు మీతో సంభాషించడంలో వారికి సుఖంగా ఉంటారు. జీవితాన్ని సంపూర్ణంగా జీవించడం. మీరు రైడ్ మరియు సాహస యాత్రకు వెళతారు. మీలో చాలా గట్స్ మరియు స్టామినా ఉన్నాయి. చాలా తక్కువ మంది మాత్రమే దానిని కొనసాగించగలరు. మీరు ఒక పని లేదా పని చేయడం లేదా మరొకదాన్ని అనుభవించడం కోసం ఎక్కువ కాలం ఆలస్యం చేయరు. జీవితం చాలా చిన్నది మరియు మీరు ప్రపంచంలో అత్యుత్తమమైన దాన్ని అనుభవించాలనుకుంటున్నందున సమయం ఎల్లప్పుడూ మీ కోసం ఎగురుతూ ఉంటుంది. గడియారం యొక్క స్థిరమైన టిక్కింగ్ ధ్వని మీ తలపై కదులుతుంది. కొత్త విషయాలను ఆస్వాదించడం మరియు అనుభవించడం కోసం మీరు సీతాకోకచిలుకలా ఎల్లప్పుడూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కదులుతూ ఉంటారు. మోనోలాగ్లు మరియు ఇతరులను అలరించే వన్ లైనర్లతో మీరు చమత్కారంగా మరియు వేగంగా ఉంటారు. మేధావి. మీరు చాలా తెలివైనవారు మరియు సూర్యుని క్రింద ఏదైనా విషయాన్ని చర్చించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు హార్డ్ రాక్ పాఠశాలలో కూడా జ్ఞానాన్ని పొందడం సంతోషంగా ఉంది మరియు ఎల్లప్పుడూ శ్రేష్ఠతను సాధించడానికి ప్రయత్నిస్తారు. మీ బలీయమైన తెలివితేటలు మరియు తెలివితేటలు ఎల్లప్పుడూ ఒక విషయానికి నుండి మరొక అంశంలోకి ప్రవహించే చర్య యొక్క స్థితిలో ఉంటాయి. మీ మనస్సు చాలా వేగంగా పరుగెత్తుతుంది. ఎవరూ మీతో కలిసి ఉండాలని ఆశించలేరు. మీ మనసులో ఏముందో ఎవరైనా గ్రహించకముందే మీరు పూర్తిగా వేరొకదానికి వెళ్ళిపోతారు. మీ శక్తివంతమైన తెలివితేటలు ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుకు కదులుతాయి మరియు మీరు విసుగు చెందినప్పుడు తదుపరి విషయానికి వెళతారు. మీరు అతి చిన్న సమాచారం మరియు చాలా తెలియని ట్రివియాను గుర్తుంచుకుంటారు. మీ మనస్సు ఎక్కువ కాలం ఒకే చోట స్థిరపడదు. మీ ఆలోచనలు ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి. మీరు నిబద్ధతతో చాలా అరుదుగా కట్టుబడి ఉంటారు. మీ బహుముఖ ప్రజ్ఞ మరియు పదును మీరు దేనితోనూ అస్థిరంగా ఉండనివ్వవు. మీరు చాలా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను కలిగి ఉంటారు మరియు ఎల్లప్పుడూ కొత్త అంశం లేదా ప్రాజెక్ట్కి వెళతారు. ఇది సోమరితనం వల్ల కాదు, మీరు సులభంగా పరధ్యానం చెందడం వల్ల. నిర్ణయం తీసుకునే సామర్థ్యం లేకపోవడం. జీవితంలో మీకు కావలసిన మంచి విషయాల కోసం మీరు మీ మనసును సులభంగా మరియు త్వరగా మార్చుకుంటారు. మీరు చంచలంగా ఉంటారు మరియు బాధ్యత మీకు సులభంగా రాదు. మీరు చాలా శ్రద్ధ అవసరమయ్యే పనిని అవుట్సోర్స్ చేయడంలో సంతోషంగా ఉన్న దూరదృష్టి గలవారు. మీరు అన్ని విషయాలను చాలా కోణాల నుండి చూస్తారు మరియు ఒక నిర్ణయానికి రాకుండా విషయాలను మూల్యాంకనం చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మంచి ప్లానర్ కాదు. మీరు తుది నిర్ణయం తీసుకోనివ్వని ప్రశ్నలు మీ మదిలో వస్తూనే ఉంటాయి. మీరు చాలా త్వరగా విసుగు చెంది ఉంటారు కాబట్టి మీరు హఠాత్తుగా మరియు మారవచ్చు. అందువల్ల మీరు జీవితంలో ముఖ్యమైన అవకాశాలను కోల్పోవచ్చు. ప్రేమ మరియు సంబంధాలలో జెమిని స్త్రీ అందమైనది, చాలా ఉత్సాహభరితమైనది, స్త్రీలింగ మరియు మనోహరమైనది. మీరు నిరంతరం కదలికలో ఉంటారు, బిజీగా ఉంటారు, బిగ్గరగా మాట్లాడేవారు మరియు చిన్న సాకుతో పేలుస్తారు. మీరు విసుగు చెందడం ప్రారంభించిన తర్వాత మీరు ప్రేమ మరియు సంబంధాలలో ఉండలేరు. ప్రేమ మరియు సంబంధంలో మార్పులేని మరియు సామాన్యతను మీరు సహించలేరు. మీరు మీ శీఘ్ర తెలివితేటలు, బహుముఖ అభిరుచులు మరియు సాంఘికతతో మీ భాగస్వామిని ఆకర్షిస్తారు. మీరు మీ ఆత్మ సహచరుడి కోసం చురుగ్గా చూస్తారు కానీ ఎప్పుడూ నిరాశ చెందరు మరియు మీ భావోద్వేగాలతో ఆధిపత్యం చెలాయిస్తారు. జెమిని స్త్రీలను ఎలా ఆకర్షించాలి? జెమిని స్త్రీని ఆకర్షించడం అంత సులభం కాదు, ఎందుకంటే ఆమె తన ప్రమాణాల ఆధారంగా డిమాండ్ చేస్తుంది మరియు త్వరగా తన మనసు మార్చుకుంటుంది. ఆమె నిబద్ధతతో ఒప్పుకోదు మరియు త్వరలో స్థిరపడటానికి ఇష్టపడదు. జెమిని స్త్రీలను ఆకర్షించడానికి మరియు ఆకట్టుకోవడానికి సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ఆమె ద్వంద్వ స్వభావాన్ని అర్థం చేసుకోండి. జెమిని స్త్రీతో ఉండటం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులను తెలుసుకోవడం. ఆమె ఎప్పుడూ డైలమాలోనే ఉంటుంది కాబట్టి ఆమె ద్వంద్వ స్వభావాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
అయితే 2 వ్యక్తిత్వాలు సమానంగా ఆకట్టుకునేవి మరియు చమత్కారమైనవి. ఆమె ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు కొంత సమయం వేచి ఉండి, ఆపై దానికి అనుగుణంగా వ్యవహరించాలి. ఆమె మనసు మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి శ్రోతగా ఉండండి. ఆమె మాట్లాడటానికి ఇష్టపడుతుంది కాబట్టి మీరు మంచి వినేవారిగా ఉండాలి. మీరు కేవలం కోసమే వినకూడదు, కానీ శ్రద్ధగా మరియు నిజాయితీగా ఉండాలి. మీరు అవసరమైనప్పుడు ఆమె కథల మధ్య తెలివైన మరియు తగిన వ్యాఖ్యలు చేయవచ్చు. ఆమెకు చాలా స్థలం ఇవ్వండి. మీరు ఆమెను ఇంప్రెస్ చేయాలనుకుంటే, మీరు ఆమెకు చాలా స్థలం ఇవ్వాలి. మీరు ఆమెను పూర్తిగా విశ్వసించాలి మరియు స్వాధీనతతో వ్యవహరించకూడదు. మీరు ఆమెను కట్టుబాట్లలో ఒత్తిడి చేయకూడదు మరియు చాలా ప్రైవేట్ ప్రశ్నలు అడగకూడదు. ఆమె మారుతున్న ఆలోచనలు మరియు ప్రణాళికలతో మీరు సరళంగా ఉండాలి. ఆమె చాలా సమ్మోహనంగా మరియు స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి ఆమెను సొంతం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించకండి. ఆమెను నవ్వించండి. మీరు సరదాగా తోడుగా ఉండాలి. మీరు మీ తెలివిని మెరుగుపరుచుకోవాలి మరియు ఫన్నీగా మరియు వినోదాత్మకంగా ఉండాలి. మీరు రెగ్యులర్ వ్యవధిలో వినోదభరితమైన మరియు ఫన్నీ సందేశాలను పంపాలి. ఆమె లోపలి బిడ్డను ఆకట్టుకోవడానికి మరియు ఆకర్షించడానికి మీరు ప్రతిదీ తేలికగా మరియు మెత్తటిదిగా ఉంచాలి. భావోద్వేగ మరియు నిస్పృహ విషయాలను చర్చించడం మానుకోండి. ధన్యవాదాలు. ఇలాంటి మీ రాశి గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే, దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి వీడియోలు తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ధన్యవాదాలు. అంతా బాగానే ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది.